తెలంగాణలో ఏం జరుగుతోంది? మంత్రులు నిజంగానే అవినీతికి పాల్పడుతున్నారా? భారీ స్కామ్లకు తెరలేపారా? మొన్న భట్టీపై బీజేపీ నేత ఏలేటి హాట్ కమెంట్స్, నిన్న పొన్నంపై బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి కరప్షన్ అలిగేషన్స్. లేటెస్ట్గా మంత్రి పేరు చెప్పకుండా జగదీష్ రెడ్డి షాకింగ్ కమెంట్స్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ మంత్రుల్ని టార్గెట్ చేశారు ప్రతిపక్ష నేతలు. అధికారంలోకి వచ్చి రాగానే అవినీతికి తెరలేపారంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి మరీ మంత్రుల పేర్లను గట్టిగా చెబుతున్నారు. ఆధారాలు ఉన్నాయంటున్నారు. అవకాశం ఇస్తే నిరూపించడానికి సిద్ధమంటున్నారు. మొత్తంగా తెలంగాణలో మంత్రికో మడత పేచి అన్నట్లుగా తయారైంది పరిస్థితి. రామగుండం ఎన్టీపీసీలో ఉన్న ఫ్లై యాష్ తరలింపులో భారీ కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఫ్లై యాష్ స్కామ్ కి తెరలేపారని అన్నారు. బూడిద తరలింపులో మంత్రి రోజుకు 50 లక్షలు అక్రమంగా సంపాదిస్తున్నారని అన్నారు. అంతేకాదు, అవినీతికి పాల్పడుతున్న వారి పేర్లు రెడ్ బుక్ లోకి ఎంటర్ అవుతున్నాయని వార్నింగ్ కూడా ఇచ్చారు. 30,000 into 300 వేస్తే 90 lakh rupees కొడతా ఉన్నారు. ఈ 90 లక్షలలో స్ట్రేట్ అవే 50 లక్షలు మంత్రి గారికి ఇస్తూ ఉన్నారు. ఈ కలెక్షన్ బాయ్ ఎవరంటే పొన్నం ప్రభాకర్ గారి అన్న కొడుకు అనూప్ గారు దీనికి కలెక్షన్ చేస్తూ ఉంటారు పైసలు. ఇలా అధికారులు ఎవరైతే చేస్తారో మేము కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. ఇటు పత్తి విత్తనాల విషయంలో కూడా అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. తెలంగాణలో పత్తి విత్తనాల కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలే కారణమన్నారు. పత్తి విత్తనాల బ్లాక్ దందాలో ఒక మంత్రి పాత్ర ఉందని పేరు చెప్పకుండా సస్పెన్స్ క్రియేట్ చేశారు జగదీష్ రెడ్డి. 10 సంవత్సరాల క్రితం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా ఉండేనో విత్తనాల కొరత, విత్తనాలు అందకుండా విత్తనాలు బ్లాక్ చేసి, ప్రత్యేకించి విత్తనాల విషయంలో పత్తి విత్తనాలు దొరకకపోవడం కారణంలో ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు వాళ్ళ హస్తం ఉంది, వాళ్ళే బ్లాక్ చేసి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు అనే సమాచారం మాకు ఉంది. తొందరలోనే దానికి సంబంధించిన విషయాలు కూడా బయట పెడతారు. ప్రభుత్వంలోనే ఒక మంత్రికి సంబంధం ఉంది అని చెప్పి ఒక సమాచారం వచ్చింది. ఆ మధ్య మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సెన్సేషనల్ కమెంట్స్ చేశారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని, మంత్రిగా ఉన్న ఉత్తమ్ వసూళ్లకు పాల్పడ్డారని ప్రెస్ మీట్ పెట్టి మరీ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు, ఆధారాలు ఉన్నాయని, అవకాశం ఇస్తే నిరూపిస్తానని అంటున్నారు మహేశ్వర్ రెడ్డి. మరి మంత్రి గారికి ఎంత ఇస్తూ ఉన్నారు, అధికారులకు ఎంత ఇస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. నాకున్న సమాచారం ప్రకారం 500 కోట్ల రూపాయలు మొన్న చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి 100 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా మొన్న ఎలక్షన్లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? మొత్తంగా ధాన్యం కొనుగోళ్లు, ఫ్లై యాష్, సీడ్ స్కామ్ అంటూ ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతూ మంత్రుల్ని కార్నర్ చేస్తున్నారు. మరి ఈ ఆరోపణలన్నింటికీ మంత్రులు ఎలాంటి కౌంటర్ ఇస్తారు అనేది చూడాలి.